హెడ్లైన్ చూస్తాం. ఒకసారి పూర్తి వార్తా కథల్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. రైట్, కాజాగూడ భూముల వెనుక పొంగులేటంటూ ఒక వార్త కనిపిస్తుంది. 27.18 ఎకరాల్లో భారీ నిర్మాణాలు, రెవెన్యూ రికార్డులన్నీ తారుమారు, సోషల్ మీడియాలో జోరుగా చర్చ, ప్రభుత్వ భూమి ఆక్రమణపై హైకోర్టులో పిల్, నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేల న్యాయ పోరాటం, గత కొన్నేళ్లుగా మంత్రిపై ఎమ్మెల్యేల గుస్సా, అందుకే పిటిషన్ వేశారంటూ పొలిటికల్ వర్గాల్లో చర్చ, ఫిర్యాదు చేసినా పట్టించుకొని హైడ్రా. రైట్, హైదరాబాద్ హైటెక్ సిటీ దగ్గరలో ఉన్న కాజాగూడలో దాదాపు 27.18 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడాలంటూ నలుగురు అధికార పార్టీ ఎమ్మెల్యేలు హైకోర్టులో పిల్ దాఖలు చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. హైడ్రాకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ ఎమ్మెల్యేలు తమ పిటిషన్లో పేర్కొనడంపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. అక్రమంలో పేరిట పేదల ఇళ్లను కూలుస్తున్న హైడ్రా బడాబాబుల జోలికెందుకు నెట్జన్లో వెళ్ళనంటూ నెట్జన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాజాగూడ భూముల వెనుక మంత్రి పొంగులేటి హస్తం ఉందని, అందుకే ప్రభుత్వం హైడ్రా పట్టించుకోవడం లేదంటూ చర్చ జరుగుతోంది. మంత్రి పొంగులేటితో ఉన్న విభేదాలు కారణంగానే నలుగురు అధికార పార్టీ ఎమ్మెల్యేలు వేల కోట్ల భూములు కాపాడాలని కోర్టులో పిటిషన్ వేశారంటూ పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఏమంటారు? మంత్రి పొంగులేటితో ఉన్న విభేదాల కారణంగానే నలుగురు అధికార పార్టీ ఎమ్మెల్యేలు వేల కోట్ల భూములు కాపాడాలని కోర్టులో పిటిషన్ వేశారంటూ పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారిందంట. అంటే మీ అందరికీ తెలుసు, నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ పక్కపోర్తికి ఇట్లా పోతే కాజాగూడ ఉంటుంది. అంటే నానక్రమగూడ, కాజాగూడ, ఆ పక్కనే కోకాపేట, ఆ పక్కనే హైటెక్ సిటీ, ఇక గచ్చిబౌలి ఫ్లైఓవర్, ఇదంతా కూడా దాని చుట్టూ సరౌండింగ్. ఈ కాజాగూడ దగ్గర కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూమి, ఎకరం కోట్ల రూపాయలు. గతంలో మీకు తెలుసు, కోకాపేట ఎకరం 100 కోట్లు పోయింది. మరి కాజాగూడ, కోకాపేట పక్కనే ఉంటాయి. మరి అటువంటి ఈ కాజాగూడలో 27 ఎకరాల భూమి కబ్జా అయిందట. 27.18 ఎకరాల్లో భారీ నిర్మాణాలు, అంటే 28 దాదాపు 27 ఎకరాలన్నర, 27 ఎకరాలు అనుకోరి, 27 ఎకరాలు కబ్జా అయిందంట అక్కడ. మరి 27 ఎకరాలు కబ్జా అయిందని చెప్పేసి హైడ్రాకు ఫిర్యాదు చేసిరు, జిహెచ్ఎంసీలకు ఫిర్యాదు చేసిరు. మరి ఎవరు చేసిరా ఫిర్యాదు? సామాన్య ప్రజలు చేసిరా అంటే కాదు. నియాస్టోడో నాస్టోడో సామాన్య ప్రజలు చేస్తే అంత తొందరగా రియాక్ట్ కాకపోవచ్చు అధికారులు, ఎందుకంటే వాళ్ళకి ఎన్నో పనులు ఉంటాయి కాబట్టి. మరి అది ఫిర్యాదు చేసింది ఎవరంటే సామాన్యులు కాదు, అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే. ఎవరు? అనిరుద్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే. ఆయన ఫిర్యాదు చేస్తే కూడా జిహెచ్ఎంసీలు పట్టించుకోలేదట, ఆయన ఫిర్యాదు చేస్తే కూడా హైడ్రా పట్టించుకోలేదట. మళ్ళీ ఏం చేయాలో అర్థం కాక ఆయనతో పాటు ఇంకో ముగ్గురు ఎమ్మెల్యేలు తోడై, మురళీ నాయక్, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, ఇక నాగర్ కర్నూలుకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే, ఆయన పేరు ఏదో ఉన్నది. సో ఇట్లా నలుగురు ఎమ్మెల్యేలు ఒకటై హైకోర్టు దాకా పోయి పిటిషన్ దాఖలు చేస్తారు. ఇట్లా ప్రభుత్వ భూమి, మరి ప్రైవేటు వ్యక్తులు పెద్ద పెద్ద బిల్డింగులు కడుతున్నారు. ఆకాశాన్ని ముద్దాడే లాంటి బిల్డింగుల నిర్మాణం జరుగుతుంది అక్కడ. 47-50 అంతస్తుల బిల్డింగులు కడుతున్నారు. దయచేసి ఈ ప్రభుత్వ భూమిని కాపాడండి, 10,000 కోట్ల రూపాయల విలువైన భూమి అది, ప్రజల భూమి అది, దయచేసి కాపాడని చెప్పి సొంత పార్టీ నేతలే మరి హైడ్రా పట్టించుకోకపోతే, జిహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోకపోతే హైకోర్టుకు పోయారు. వారం రోజుల పాటు ఆ కేసును వాయిదా వేసినట్టున్నారు. మళ్ళీ వారం రోజుల తర్వాత కొన్ని డాక్యుమెంట్స్ సమర్పించమని చెప్పారు వీళ్ళ ఎమ్మెల్యేలకు. ఆ బిల్డింగ్ సంబంధించిన లొకేషన్ కావచ్చు, ఆ బిల్డింగ్ సంబంధించిన అడ్రస్సు, ఇవన్నీ కూడా కోర్టులో హాజరుపరచండి, తర్వాత విచారణ చేస్తామని చెప్పారు. అంటే మరి హైడ్రా అంటే ఈ పక్కపడుతున్నటువంటి చెరువుల పోతున్నటువంటి నిరుపేదల ఇండ్లను మొత్తం కూల్చేసింది. మీరు చూసారు, హైడ్రా కమిషనర్ రంగనాథ్ మీద మొదట్లో ప్రశంసలు కురిపించారు, ఆ తర్వాత విమర్శలు వచ్చినాయి. ఏం సారు, పేదోళ్ళు ఓ రేకుల షెడ్ కట్టుకురు, ఓ ఇల్లు కట్టుకొని ఉన్నారు, వాళ్ళని కనీసం ఓ 24 గంటల టైం ఇచ్చి వాళ్ళ సామాన్లు తీసుకోనికే సమయం కూడా ఇవ్వకపోతే ఇల్లును కూల్చేస్తారు, పిల్లల్ని మరి వాళ్ళ బతుకులంతా కూడా రోడ్ల మీద వేస్తారని ఎన్నోసార్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినాయి హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారికి. మళ్ళీ ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి. ఈ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తీసుకొచ్చినటువంటి అంశం ఏదైతున్నదో, ఈ అంశంతో మరోసారి హైడ్రా కమిషనర్ రంగనాథ్ విమర్శల పాలవుతున్నారు. ఎందుకు విమర్శలు అవుతున్నారు అంటే, ఈ 27 ఎకరాల భూమి ఏదైతున్నదో, ఈ కాజాగూడలో ఉన్నటువంటి 27 ఎకరాల భూమి ఏదైతున్నదో, ఈ 27 ఎకరాల భూమి 10,000 కోట్ల రూపాయల విలువైనటువంటి ఈ భూమి ఆకాశాన్ని ముద్దాడే పెద్ద పెద్ద టవర్లు, ఇవి ఆకాశాన్ని ముద్దాడే పెద్ద పెద్ద టవర్లు, ఈ బిల్డింగ్లన్నీ కూడా ఇట్లా పెద్ద పెద్ద టవర్లు, 45 అంతస్తులు 50 అంతస్తుల బిల్డింగ్లు ఏవైతున్నాయో ఇట్లా 8 బిల్డింగ్లే ఉన్నాయట అక్కడ. ఈ బిల్డింగ్లంతా కూడా ఎట్లా కట్టిరంటే, ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు కదా ఇక్కడ, ఎవరైనా
రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి అండదండలు చూసుకొని ఆ ప్రైవేటు వ్యక్తులు అక్కడ భారీ కన్స్ట్రక్షన్ చేశారనేది చర్చ. సో ఈ పొంగులేటి కనుక లేకుంటే హైడ్రా ఈ పాటికి యాక్షన్ తీసుకునేదట. కానీ పొంగులేటి ఉన్నందువల్ల హైడ్రా ఆగిపోయింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెనకడుగు వేసినటువంటి ఒక చర్చ సోషల్ మీడియాలో జరుగుతుంది. సో మేము రంగనాథ్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు నీతి నిజాయితీగా ఉంటున్నటువంటి ఒక చర్చ ప్రజల్లో ఉన్నది. రంగనాథ్ అంటే చాలా డైనమిక్గా ఉన్నటువంటి ఆఫీసర్ అనేటువంటి ఒక చర్చ ఉన్నది. మీరు నిజంగానే నీతి నిజాయితీ మరి డైనమిక్గా నిరూపించుకోవాలనుకుంటే మాత్రం దయచేసి ఈ ప్రభుత్వ భూమి ఏదైతున్నదో, ఈ 10,000 కోట్ల రూపాయల విలువ చేసే ఈ భూమి ఏదైతున్నదో, ఈ భూమి మీద మీరు రెస్పాండ్ అవ్వండి. దయచేసి మీడియా ముఖంగా ప్రెస్ మీట్ పెడతారో లేకపోతే సోషల్ మీడియానో ట్విట్టరో ఏదో రకంగా మాత్రం మీ మీద వస్తున్నటువంటి ఈ ఆరోపణలకు మీరు ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయండి. నిజంగానే కాంగ్రెస్ ఎమ్మెల్యే మీ దృష్టికి తీసుకొచ్చిందా లేదా ఈ భూమి కబ్జా అయిందని? ఒకవేళ తీసుకొస్తే మీరు ఎందుకు స్పందించలేదు? సో దయచేసి హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు దీని మీద స్పందించాలి, పొంగులేటి గారు కూడా దీని మీద స్పందించాలి. ఈ ప్రైవేట్ వ్యక్తులకు నాకు సంబంధం లేదు అని ఒక ప్రెస్ మీట్ అయినా పెట్టాలి. లేదు సంబంధం ఉంటేనైనా దానికి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయాలి. ఆయనకు సంబంధం ఉంది, ఆయన వల్లనే ఇదంతా కూడా నడుస్తుందని చెప్తున్నారు. చూడండి, గత కొన్నేళ్ళుగా మంత్రిపై ఎమ్మెల్యేలు గుస్సా ఉన్నారట. ప్రభుత్వ భూమి అక్రమంపై హైకోర్టులో పిల్, 4 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు న్యాయ పోరాటం. 4 ప్రజాప్రతినిధులు ప్రజల చేత ఎన్నుకున్న ఎమ్మెల్యేలు న్యాయ పోరాటం చేయాల్సినటువంటి అవసరం వచ్చింది ప్రభుత్వ భూమి కోసం. అంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, పాలకులు ఏం చేస్తున్నారు, ఎవరు అధికారాన్ని అడ్డుపెట్టుకొని దాచుకుంటున్నారు అర్థం కానటువంటి సిచ్యువేషన్. అందరూ ఒకటే పార్టీ. ఇక్కడ పొంగులేటి కాంగ్రెస్ పార్టీ, ఈ 4 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ. ఒకే పార్టీ వ్యక్తులు ఒకరి మీద ఒకరు విమర్శలు, ఒకరి మీద ఒకరు ఆరోపణలు. చూద్దాం ఏం జరుగుతుందో, ఈ హైడ్రా ఏం చేస్తుంది అనేది. రైట్, ఒకసారి ఈనాడులో చూద్దాం హైలైట్గా ఏమున్నాయి.